కూడా చక్కటి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కూడా కలగాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ రేపు కూడా అమ్మవారు గాయత్రీదేవి స్వరూపంలో అందరికి కూడా దర్శనమిస్తుంది. రేపు కూడా ఇలాగే సాయంకాలం కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఆ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరు. రేపు చక్కగా వేదమాత గాయత్రి అనుగ్రహము చక్కగా జ్ఞానము ఏ దేవత నుంచి మనకి ప్రసాదిస్తారు అంటే గాయత్రి అమ్మవారు. నగాయత్రియా పరం మంత్రం అని వేదంలో ఒక వాక్యం చెప్పబడి ఉంది. గాయత్రి మంత్రంతో సమానంగా ఏ మంత్రం కూడా సరిపోదట ఈ యొక్క ప్రపంచంలో. అంతటి విశేషమైన అమ్మవారు గాయత్రి మాత. కాబట్టి ఆ గాయత్రి మాత అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాలి. రేపు సాయంకాలం కూడా అందరు ఇలాగే గాయత్రి మాత అనుగ్రహం పొంది కుంకుమార్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు గ్రహించి అమ్మవారి కృపకి పాత్రలు కాగలరు. జగదంబ విశ్వపాలిని మాతాకి